హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. అతనే మన వృక్షోరక్షితి, మన పద్మశ్రీ వనజీవి రామయ్య గారు. పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వనజీవి రామయ్య గారు వారి సతీమణి. మరి తను చూడండి, స్వశక్తితో తనే ఈ చెట్లకు తలిగిస్తే బోర్డులు రాస్తుండే ఇతనే వనజీవి రామయ్య గారు. పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు రాష్ట్రపతి గారితో. తనే ఆ బోర్డులు తయారు చేస్తూ పెయింట్తో రాసి చెట్లకు తగిలిస్తుంటాడు. చూడండి, ఎక్కడ ఏ మొక్క ఎక్కడ ఏ టైంలో వేయాలో అన్నీ తను చెప్తుంటాడు. వనజీవి రామయ్య గారు ఎప్పుడు ఈ బోర్డు ఇలా నెత్తికి తగిలించుకుంటూ ఒక చిన్న స్కూటర్ బండి మీద వెళ్ళి మొక్కలు నాటుతూ ఉంటారు. వనజీవి రామయ్య గారు తనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు కూడా సన్మానం చేశారు భారీ ఎత్తున. తను సాదాసీదా అటువంటి జీవితాన్ని గడిపే ఈ వనజీవి రామయ్య ఆల్మోస్ట్ ఖమ్మంలో రామయ్య గారు 90% మొక్కలు తనే రోడ్డు పక్కన ఇరుపక్కల నాటిన వ్యక్తి ఇతనే. వనజీవి రామయ్య అంటారు ఇతనిని. ఓకే ఫ్రెండ్స్, హాయ్. మరి ఈ వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి.